నువ్వేంట్రా ఇక్కడ? అది నువ్వు అనుకున్నాను. ఏయ్ దివ్య, ఏం కాలేదు కదా? నేను ఇంట్రడ్యూస్ చేయకపోయినా మీరే ఇంట్రడ్యూస్ చేసుకున్నారా? దివ్య మా అన్నయ్య. అన్నయ్య, నేను చెప్పానే నా ఫ్రెండ్ దివ్య అని. ఈ అమ్మాయే. కమ్ దివ్య. ఈ హెడ్ మోకాలికి తగిలితే కొవ్వు కరుగుతుంది. కమాన్ డూ ఇట్. వంచు వంచు. రే ఏమైందిరా? నడుము పట్టేసింది. సరే సరే వదిలే వదిలే. నాన్న కాల్ దించవా? ఏం బాడీ రనిది? దించితే ఎత్తలేవు, ఎత్తితే దించలేవు. 4 5 తొందరగా రా. 6 అది. హాయ్ డాడీ. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. తిను నా ఫ్రెండ్. హలో. ఎరా బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇంకా లేదు. హాయ్. ఒరేయ్ అన్నయ్య, ఏంట్రా అది? ఏం లేదు. ఏదిటివ్వు? ఇది నా పర్సనల్. నాకు తెలియని పర్సనల్ ఏంటి? ఇవ్వు ఇవ్వు. ఇవ్వరా. నా ఫ్రెండ్ దివ్యానే కదా? అవును. చిచి రేయ్, యూనివర్సల్ గా నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఎందుకురా చెల్లెలు ఫ్రెండ్ అందరూ లవర్ గా చూస్తారు, ఫ్రెండ్ గా చూడలేరా? ఫస్ట్ రిస్క్ ఉండదు. నెక్స్ట్ అందంగా ఉందనుకో లవ్ చేయొచ్చు. అది అందంగా లేకపోతే సిస్టర్ గానో ఫ్రెండ్ గానో చూడొచ్చు. అరే నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుందిరా, అందుకే లవ్ చేశా. ఏ లవ్ చేయకూడదా? చెప్పు. సరే, నీ ఫ్రెండ్ ఎవరినన్నా నేను లవ్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? తెలుసు తెలుసు, అందరు అన్నయ్యలు ఇద్దే ఫీల్ అవుతున్నారు. నేను ఎవడు లవ్ చేస్తాడో గానీ ఆడు బుక్ అయిపోతాడు. కొడతావా? నీ ఇష్టం వచ్చిన సేపు కొట్టు, కానీ ఒకటి మాత్రం నిజమే, మీ ఫ్రెండ్ ని లవ్ చేయడం మటుకి మా అన్నే. ఏంట్రా? అమ్మా రా చూడు, నీ కొడుకు నా ఫ్రెండ్ దివ్యాన్ని లవ్ చేస్తున్నాడంట. నిజమా? అవును. చెల్లెలి ఫ్రెండ్ ని లవ్ చేయడం తప్పు కదరా? చెల్లెలికి ఫ్రెండ్ కాకముందే గుడిలో చూసి గుండెల్లో పెట్టుకున్నానమ్మా. ఆ అమ్మాయా? అవును. సూపర్. ఏయ్, నా కోడల్ని చూడాలనుంది, వెళ్ళి వెంటనే తీసుకురా. అమ్మా నువ్వు కూడా వాడికే సపోర్టా? నువ్వు తీసుకురారా. ఇప్పుడే ఫోన్ చేసి చేతిలో ఏది ఉంటే అది పట్టుకుని రమ్మని చెప్తాను. చెప్పు. కట్నం ఏమొద్దు, కట్టుబట్టలతో వచ్చామని చెప్పు. చెప్తా చెప్తా. ఏ దివ్య, నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దే. మా అన్నయ్య నిన్ను లవ్ చేస్తున్నాడంట. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ పెట్టాయి. భయపడ్డావు కదా? చెప్పు, భయపడ్డావు కదా? భయపడ్డావు కదా? ఆ అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేసినప్పుడే నీకని ఫిక్స్ అయ్యాను. నువ్వే లేట్ రా. నువ్వు నా బంగారం రా. ఆ అమ్మాయి మన ఇంట్లో అందరికి ఓకే గాని వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం. నువ్వు ఉన్నావు కదే. సరే సరే, నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసు కదా? తెలుసు. ఇప్పుడే come on, fast, fast. Come on. Fast, fast. నేను కూడా. అమ్మా. నాని నాని నాన్నని
నన్నని నినాని నీ నినాని నా ఓ ఏంట్రా హ్యాపీ మూడా? ఐ మీన్ లవ్ మమ్మీ ఐ మీన్ లవ్ ఐ మీన్ లవ్ ఐ మీన్ లవ్ ఐ మీన్ లవ్ మమ్మీ. రారా రా. హే లక్ష్మి, చూడు ఎవరొచ్చారు. నమస్కారం చెల్లి, బాగున్నారా? బాగున్నా అన్నయ్య. కూర్చో. మీరెలా ఉన్నారన్నయ్య? చాలా బాగున్నానమ్మా. మా కోడలు ఎలా ఉంది? బాగుంది. మీరు కూర్చొని మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకేమ్మా. ఏమా బాగా చదువుతున్నావా? చదువుతున్నాను అంకుల్. అల్లుడు మీరెలా ఉన్నారు? బాగున్నాను అంకుల్. మ్మ్. ఏరా నా అల్లుడు ఇంత బక్క చిక్కిపోయాడు, సరిగా భోజనం పెట్టలేదా? రేయ్ సరిగ్గా చూడరా, బాగా తిని తిని బేబీ ఎలిఫెంట్ లా అయిపోయాడు. నాకు ప్రామిస్ చేసావు, మర్చిపోయావా? ఎప్పుడురా నా కూతురు ఇంటికి కోడలుగా వచ్చేది? హ, వీడిని వెంటనే తీసుకెళ్లి పెళ్లి చేసేయి. ఫారెన్ వెళ్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ తో ఊరికే టైం వేస్ట్ చేస్తున్నాడు. దీనికన్నా అదే బెటర్. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? నేను మాటిచ్చిన రోజునే నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్ళంటావా, అది నీ ఇష్టం. అల్లుడిని కూడా ఒక మాట అడిగేస్తే బాగుంటుంది కదా. వాడినేంటి అడిగేది, వాడికి పిల్లనివ్వడమే గొప్ప. మంచి ముహూర్తం చూసి ఫిక్స్ చేయమంటావా? ఏంట్రా ఇలా రివర్స్ అయింది? నీకు నా ఫ్రెండ్ మిస్, అంకుల్ కూతురు ఎస్. రేయ్, వీధి కుక్క ఇంట్లోకి వస్తే ఎవరు పట్టించుకోరా? ఇవాళ నా పుట్టినరోజు. ఈ సంవత్సరం అన్నా మీ ఆశీర్వచనం కావాలి. నా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు. చనిపోయిన వాడికి బర్త్డే ఏంట్రా? గెట్ అవుట్. నా ప్రేమ విషయం ఎందుకో డౌట్ గా ఉందే. డోంట్ వరీరా, డాడీ నేను కన్విన్స్ చేస్తానుగా. సారీ బాబాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ థ్యాంక్స్ హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. డాడీ అలా తిట్టినందుకు సారీ బాబాయ్. తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు, ఎదుటివారి మనసు అర్థం చేసుకోలేని మూర్ఖుడు బాబాయ్. రే, మీ నాన్న నా అన్నయ్యరా. నా అన్నయ్యని ఒక్క మాట అన్నా నేను. అన్నయ్యదే తప్పు లేదు, తప్పంతా నాదే తప్పంతా. అందుకే 15 ఏళ్ళైనా మా అన్నయ్యకి నా మొహం నేను చూపించుకోలేకపోతున్నా. ప్రేమరా, ప్రేమ. ఈ ప్రేమ వల్లే నేను మా అన్నయ్య విడిపోయావరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పాపం విషయం తెలియక అన్నయ్య తన పార్ట్నర్ కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేసాడు. అన్నయ్య మాట కాదని లేక, ప్రేమను చంపుకోలేక నేను ప్రేమించిన అమ్మాయితో నేను వెళ్ళిపోయాను. దాంతో అన్నయ్యకి ఉంటే పగిలిపోయింది. కానీ ఆ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ప్రేమ వల్ల దేవుడు లాంటి నన్ను నేను దూరం చేసుకున్నాను రా. నాకు ఒక్కటే ఒక కోరికరా, నేను చచ్చిపోయే లోపు అన్నయ్య నన్ను క్షమించానంటే చాలరా. బాబాయ్ నువ్వు చాలా గ్రేట్ బాబాయ్. కాదురా, నాన్నే గ్రేట్ రా, నాన్నే గ్రేట్. బయలుదేరరా. అలాగే బాబాయ్. వెళ్ళొస్తాను బాబాయ్. అలాగే. బాయ్. ఏమైంది రా? భయం వేస్తుందే. దేనికి? ఈ రోజు అన్ని అప్సెక్నాలే. ప్రేమ కోసమే కదా బాబాయ్ డాడీకి దూరం అయ్యాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, నేనున్నానుగా. నేను డాడీని కన్విన్స్ చేస్తాను. నువ్వు ముందొచ్చి నా ఫ్రెండ్ కలువు. నా మనసేం బాగోలేదు, నువ్వు వెళ్ళు. సరే నువ్వు వెళ్ళు.